ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మొన్న పంచాయతీలో నిన్ను పెళ్లి చేసుకోవాలని తీర్పిచ్చాక నువ్వు నాతో మనసు విప్పి మాట్లాడతావు అనుకున్నాను. కానీ నా మీద కోపం ఉందేమో, మళ్ళీ కనపడలేదు. అలా ఏం లేదు. మీ చెల్లెలు శివానే పెళ్ళయ్యేంత వరకు ఎవరికంటా పడుతుంది. చాలా తెలివైందిలే. మళ్ళీ నిన్నేదైనా చేస్తానేమోనని తనకు అనుమానం ఉండొచ్చు. అయినా నేనేం చేస్తాను చెప్పు? మహా అయితే నిన్ను పెళ్లి చేసుకుంటాను, అంతే కదా? అంతే అని తేలిగ్గా తీసుకుంటున్నారెందుకు? జీవితాన్ని పంచుకోవాలని లేదా? ఎందుకు లేదు, ఉంది. సరదాగా అన్నాను. జోక్ చేయడం అలవాటే కదా. బాసికం కాస్త పక్కకు జరిగినట్టుంది. అద్దంలో చూసుకో. త్వరగా వచ్చేయండి రా. అట్టగనయ్యా. ఆల్మోస్ట్ చచ్చింది. చిన్నయ్య, దీన్ని తీసుకువెళ్ళండి. రై, ఎవ్వడి కంటా పడకూడదు. అట్టగనయ్యా. నెల కింద దీని కడుపులో బెడ్ ఉండేది, ఇప్పుడు లేదు. కానీ లలితకు బరువు మోయడం అంటే చాలా ఇష్టం. అందుకే సుమారు 25 కిలోల గ్రానైట్ రాయిని దీనికి కట్టి మరీ చెరువులో పడేయండి. శవం కూడా దొరకకూడదు. అట్టగే అయ్యా. ఇంకా ఎంతసేపు ముస్తాబవుతారు? ఇచ్చిన చీరలు కట్టుకోవడమే కదా. రెడీ అయిపోయాం శివ. ఇదేంటి నువ్వు ఈ చీర కట్టుకున్నావు? ఏ బాలేదా? బాగానే ఉంది. అదేంటి వదినా, ఇది అసలు చీరే కాదన్నట్టు అంత వింతగా చూస్తున్నా? లలిత కట్టుకున్న చీర లాంటిదే శ్రీవల్లి కూడా కట్టుకుందంటే దేవా అన్నయ్య ఏదైనా ప్లాన్ చేసుంటాడా? లేకపోతే 2 చీరలు ఒకేలా ఎందుకుంటాయి? త్వరగా రావే, త్వరగా కల్పవే. మా అక్క చీర ఎలా ఉందో ఏంటో పక్కన పెడితే మేం కట్టుకున్న చీరలన్నా బాగున్నాయా లేదో చెప్పు. బాగున్నాయి, కానీ శ్రీవల్లి చీర నాకు నచ్చలేదు. ఎందుకు? దేవా బావిచ్చాడని, అంతే కదా? అది కాదు బావా. నాకు తెలుసు, నువ్వు ఏదో ఒకటి అనేసి శ్రీవల్లిని బాధ పెడతావు. అయ్యో, అలా అంటావేంటన్నయ్యా? ఏమో, తనకి రంగు నచ్చలేదేమో. చూడమ్మా, ఈ చీరిచ్చింది నీకు, కట్టుకున్నది నువ్వు. ఎవరికైనా నచ్చని నచ్చకపోని మొహం మీద చెప్పేయకూడదు. బావుందని చెప్పి అవతలి వాళ్ళ మొహంలో ఆనందాన్ని చూడాలి. నొచ్చుకునేలా చేయడం శివకి అలవాటే కదా. అదిగో పెళ్లి కూతురు కట్టుకున్న చీర లాంటిదే కట్టుకుంది కదా,
తనే శ్రీవల్లి. ఈ మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ తనకే ఇవ్వాలి. అవును, పద. వదినా, మా అన్నయ్యకు నీకు క్షణం కూడా పడదు. అందరూ ఈడు జోడు బాగుందంటారు. మీరేమో రైలు పట్టాల్లా పక్క పక్కనే ఉంటారు గాని ఎప్పటికీ కలవనట్టుంటారు. ఎందుకు కలవరు? కలవాలనే కదా మనం దేవుళ్ళని మొక్కుకునేది. మీకు దండం పెడతాను, మీరలాంటి కోరికలు కోరుకుని ఎవరి గుండ్లు కొట్టించక్కర్లేదు. మేడం జ్యూస్. హే జ్యూస్! మేడం ఇది మీకు కాదు మేడం, శ్రీవల్లి మేడంకి. అదేంటక్క, ఏమైనా ఆర్డర్ ఇచ్చావా? లేదే. మరి శ్రీవల్లి ఈ జ్యూస్ తాగుతుందని ఎందుకంటున్నారు? ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడేలా మాట్లాడడమే నీ నైజం అనుకుంటా. అది కాదు బావా, అడగడం కూడా తప్పే అన్నట్టుగా అంటావేంటి? మేడం అంటే క్రీమ్ కలర్ శారీ కట్టుకున్న వాళ్ళకి ఈ జ్యూస్ ఇవ్వాలని, బ్లూ కలర్ శారీ కట్టుకున్న వాళ్ళందరికీ ఈ జ్యూస్ ఇవ్వాలని మేము అనుకున్నాం. మా ఈవెంట్ మేనేజర్ అలా చెప్పారు. ఈ మధ్య పెళ్లిళ్లలో ఇలాంటి వెరైటీలు కూడా చేస్తున్నారన్నమాట. అవును మేడం. శ్రీవల్లి గారు, ఈ జ్యూస్ తీసుకోండి. తీసుకోండి మేడం. తీసుకోండి మేడం. వద్దు. సార్ మీకు. వద్దమ్మా. పద వెళ్దాం. చాలా బాగుంది డ్రింక్. ఈ కూల్ డ్రింక్ అదిరిపోయింది. నువ్వు కూడా తాగక్క. ఆ, ఏయ్, నీకు బుద్ధుందా కొంచెమైనా? ఎందుకు అలా చేశావు? కోపడతావేంటి బావా? జ్యూస్ గ్లాస్ తీసుకోబోతుంటే ఒలికిపోయింది. నేను ఈ చీర కట్టడం ఇష్టం లేకపోతే వేరే చీర కట్టుకుంటాను. కానీ ఇలా చీర మీద జ్యూస్ పోయడం ఏంటి శివ? నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావా? అనుకోవడం కాదు, నీ ఉద్దేశం ఏంటో అందరికీ తెలుస్తుంది కాబట్టి. అరే కడిగేసుకుంటే పోతుంది బావా, దానికి ఇంత హైరాణ పడుతున్నారు. కడుక్కుంటే చీరంతా తడిచిపోతుంది శివ. అలాగే ఉంటేనేమో ఈగలొచ్చి ముసురుకునేలా ఉన్నాయి. శివ వదినికి నచ్చలేదు కాబట్టి నువ్వు మళ్ళీ ఇంటి దగ్గర నుంచి కట్టుకొచ్చిన చీర కట్టుకోవాలక్క, తప్పదు. త్వరగా మార్చుకోమ్మా, ముహూర్తం టైం అయింది. అలాగే అన్నయ్య. ఇప్పుడు నీకు సంతోషమేనా? కొంచెం కూడా బుద్ధి లేకపోతే సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.